అందరికీ నమస్కారం. నా పేరు సర్జన రమేష్, మహర్షి గోశాల, వరంగల్. ఈరోజు మనము అల్సర్ అనే సమస్య గురించి మాట్లాడుకుందాము. చాలామందిలో ఈనాడు ఈ సమస్య ఉంది. కారం తిన్నా, పులుపు తిన్నా, మసాలాలు తిన్నా కూడా కడుపులో విపరీతమైన మంట వస్తుంది. ఆ మంట భరించలేక కొందరైతే నేల మీద బండి బొర్లుతారు. అంతటి తీవ్రమైన నొప్పి ఉంటుంది, మంట ఉంటుంది. దవాఖానకి వెళ్తాము, ఏదో ఔషధాలు వాడతాము, అది తాత్కాలిక ఉపశమనం ఉంటుంది, తర్వాత మళ్ళీ తిరగబడుతుంది. ఎందుకు తిరగబడుతుందా అంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల తిరగబడుతుందో మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. మళ్ళీ కారం తినగానే మళ్ళీ మంట వస్తుంది. దాన్ని కనుక జాగ్రత్తలు కనుక తీసుకుంటే మళ్ళీ రాకుండా కాపాడుకోవచ్చు. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, మనము వేళకు భోజనం చేయాలి. వేళకు భోజనం చేయకపోవడం వల్ల ఈ పొట్టలో అల్సర్లు ఏర్పడతాయి. ఏం జరుగుతుందా అంటే, ప్రకృతి సహజంగా మన శరీర తత్వాన్ని బట్టి, మనం తినేటువంటి సమయాన్ని బట్టి రోజు ఏ టైంకి భోజనం చేస్తామో ఆ టైం వరకు జీర్ణరసాలు ఊరి మన తిన్న ఆహారాన్ని పచనం చేస్తాయి. ఏ కారణం చేత అయినా కూడా ఆ వేళ కనుక భోజనం చేయకపోతే ఏమవుతుందంటే, ఆ సమయానుకూలంగా ఆ జీర్ణరసాలు వచ్చి పొట్టలో రెడీగా ఉంటాయి. ముఖ్యంగా ఆమ్లాలు, యాసిడ్స్ అంటాము. దాని గుణం ఏంటంటే తిన్న ఆహారాన్ని పచనం చేయడము. ఒకవేళ నువ్వు వేళకు భోజనం చేయలేదనుకో, అప్పుడు ఏమవుతుందా అంటే ఆ ఖాళీగా ఉండకుండా ఆ యాసిడ్స్ అనేవి ఏదుంటే తినేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పొట్టలో పేగులు తినేస్తూ ఉంటుంది. ఒక రోజుని కాదు, రోజు ఆ విధంగా కనుక వేళ కనుక సమయం మెయింటైన్ చేయకపోవడం వల్ల రోజుకి ఏమవుతుందో తినేసి లోపల అల్సర్ ఫామ్ అవుతుంటుంది. అంటే వేళకు భోజనం చేయకపోవడం వల్ల సమస్య వస్తుంటుంది. కనుక మనం తప్పనిసరిగా వేళకు భోజనం చేయాలి. ఎప్పుడు చేస్తారనేది ఒక టైం నియమం పెట్టుకొని ఆ నియమం ప్రకారము భోజనం చేస్తూ ఉండాలి. ఆ విధంగా వేళకు భోజనం చేయకపోవడం వల్ల లోపల ఆ యాసిడ్ పేగులు తిని పుండ్లు అంటాము. అల్సర్ అంటే పుండు, పేగుల్లో పుండు ఏర్పడి దానివల్ల ఏమి తిన్నా, కారము తిన్నా, పులుపు తిన్నా, మసాలాలు తిన్నా, మాంసం తిన్నా కూడా విపరీతమైన మంట వస్తుంటుంది. దాని కొరకు ఏం చేస్తామంటే ఇప్పటి నుండి ఆ జాగ్రత్తలు తీసుకోండి. వేళకు భోజనం చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వేళకు భోజనం చేయాలి. దాంతోపాటుగా ఏం చేస్తామంటే, మన ఆయుర్వేదంలో మన వంటింటి వైద్యం ఒకటి ఉంది. ఇది అద్భుతమైన యోగం. కొన్ని వందలు కాదు, కొన్ని వేల మందికి మనం దీన్ని ప్రచారం చేశాము. మన రాసిన గ్రంథాల్లో, అనుభవాల బుక్లో కూడా మీరు చూసి ఉండవచ్చు, మీరు చూసుకుంటూ ఉంటారు. ఏంటంటే మన వంటింటి యోగము: అల్లము, బెల్లము, నువ్వులు. అల్లం తీసుకుని ఒక 50 గ్రాముల అల్లం తీసుకోండి. దాన్ని పొట్టు గీకి శుభ్రంగా కడిగి మెత్తగా దంచి నూరండి. అదేవిధంగా నువ్వులు, నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఏమైనా పర్వాలేదు, వాటి శుభ్రం చేసి మూకుడులో దూరగా వేయించి మెత్తగా పొడి చేసి పెట్టుకోండి. అదేవిధంగా బెల్లం, పాత బెల్లం తీసుకోండి. పాత బెల్లం అంటే మన బెల్లాన్ని కనుక ఒక 6 నెలలు కనుక పక్క పెట్టేసి అది పాత బెల్లంగా మారిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా ఒక 50 గ్రాముల అల్లము, 50 గ్రాముల నువ్వులు, 50 గ్రాముల బెల్లము ఇవన్నీ కలిపి దంచి ముద్ద చేసి రోజు 2 పూటల, ఉదయం పరిగడపున అంటే బ్రష్ చేసుకున్న తర్వాత, అదేవిధంగా అంటే భోజనానికి గంట ముందు, అదేవిధంగా రాత్రి కూడా భోజనానికి గంట ముందు కుంకుడుగాయంత ముద్ద అంటే ఈ గోలి సైజులో ఈ తీసుకుని నూరిన ముద్దను చప్పరించి తినాలి. రోజు 2 పూట్ల తింటుండాలి. ఈ విధంగా 41 రోజుల పాటు కనుక చేసామంటే ఖచ్చితంగా ఫర్ ష్యూర్ ఇస్ గ్యారంటీడ్. ఎంతోమంది మీద ప్రయోగం చేశాము, ఎంతోమంది వాడుకొని బాగుపడ్డ అనుభవాలు చెప్పారు. ఏంటంటే ఆ పొట్టుండ ఆ అల్సర్ అనేది మానిపోతుంది, క్యూర్ అవుతుంది. ఎట్లా గుర్తు మరి మనకి అల్సర్ తగ్గిపోయింది ఎట్లా గుర్తు అంటే, నువ్వు కారం తిన్నా, పులుపు తిన్నా, తీసుకున్నప్పటికీ నీకు మంట రాదు. అది మనకు గుర్తు అన్నమాట. సో ఈ విధంగా అల్లము, బెల్లము, నువ్వులు కలిపిన కాంబినేషన్లో రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటారు. దీంతో పాటుగా మరొక యోగం ఉంది, అది కూడా రోజు తప్పనిసరిగా చేయండి. అదేంటంటే కలబంద. ప్రతి ఇంట్లో మనం పెంచుకుంటుంటాము కలబంద. ఒక కలబంద మట్ట తీసుకొని ఒక బెస్టెడ్ మంద ఇంత ముక్క కట్ చేసి దాన్ని పొట్టు తీసి అంటే పైన లేయర్ తీసేసి దాని జిగట కారుతుంటుంది. మీకు తెలుసు కదా, జిగట కారుతుంటుంది. అది కారి జిగట కడగాలి. నల్ల కింద కానీ నీళ్ళల్లో కానీ గిన్నె నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి ఆ జెల్ ఉంటుంది కదా, ఆ 20 గ్రాముల జెల్ను మిక్సీలో వేయండి. దాంతోపాటు కొద్దిగా పసుపు వేయండి. పసుపు వేసి గ్రైండ్ చేసి తినేసేయండి. లేదు కేవలము ఆ జెల్ ముక్కను పసుపు అద్దుకొని నమిలి తిన్నా పర్వాలేదు. ఈ విధంగా అల్లం, బెల్లం, నువ్వులు కలిపిన ముద్ద తిన్న అరగంట తర్వాత కలబంద యోగం చేయండి. కలబంద తీసుకోండి. ఈ విధంగా 2 పూటల ఈ 2 యోగాలు కనుక చేసినట్లయితే మీరు చెక్ చేసుకోండి. 41 రోజుల తర్వాత మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. రకరకాల పరీక్షలు చేస్తారు మనకి కడుపు అల్సర్ల కొరకు. ఏ పరీక్ష చేసినా కూడా అది పుండు హీల్ అయి ఉంటుంది, ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. సో ఈ విధంగా మనం కొంతకాలం పాటు ఈ పథ్యం చేస్తూ, అంటే ఈ కారము, పులుపు, మసాలాలు, మాంసము ఆపేసి
ఇప్పుడు చెప్పిన యోగాలు కనుక చేసుకున్నట్లయితే ఒక 41 రోజుల్లో శాశ్వతంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఫర్దర్గా మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి, ఇట్లా సమస్య రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఏం చేస్తారంటే జాగ్రత్తగా వేళకు భోజనం చేయండి, కారం మసాలాలు తగ్గించండి. ఓకే, ఎప్పుడైనా కానీ అల్సర్ నొప్పితో బాగా బాధపడేవారు ఒక్కోసారి నొప్పి భరించలేక కింద మండి బొలుతూ ఉంటారు చూసారా, అలాంటి టైంలో ఏం చేస్తారంటే తాత్కాలికంగా అంటే ఇన్స్టాంట్ రిలీఫ్ కొరకు ఏం చేస్తారంటే కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు కానీ ఒక అర గ్లాస్ పాలు తీసుకొని కాచి చల్లార్చిన పాలను అందులో కండ చక్కెర కొద్దిగా వేసి కనుక తాగితే అప్పటికప్పుడే నొప్పి తగ్గుతుంది. ఇది కేవలం గుర్తుపెట్టుకోండి, ఓన్లీ తాత్కాలిక ఉపశమనమే. ఎప్పుడైనా భరించలేని మంట కనుక ఉన్నప్పుడు మాత్రమే ఈ కాచి చల్లార్చిన పాలు తాగండి, తాత్కాలికంగా తగ్గుతుంది. ఆ తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఆ యోగాలన్నీ కంటిన్యూ చేయండి. ఈ విధంగా కనుక చేసిన తర్వాత ఫలితం వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు తగ్గిన తర్వాత లేదా మీ బంధువులకు తగ్గిన తర్వాత కనీసం 10 నుండి 20 మందికి ఈ ఫార్ములాను పంచండి. మీ ఆత్మీయులందరూ కూడాను ఈ ఫార్ములా ప్రచారం చేయండి. రాబోయే రోజులలో ఎవరు కూడాను ఈ అల్సర్ బారిన పడకుండా జాగ్రత్త ఉండేందుకు మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. అందరు నమస్కారం, ధన్యవాదాలు.